మన బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్ ఇందిరమ్మ కాలనీ 60 గజాలలో రాత్రి సంధి ఒక లైన్ మరి కరెంటు ట్రబుల్ ఉంది. మరి ఆ కరెంటు సిబ్బంది వెంటనే దాన్ని బాగు చేయాలి. మరి లైట్లు టీవీలు కాలిపోతున్నాయి ఇందిరమ్మ కాలనీలలో, మరి మోటార్లు నడుస్తలేవు. దయచేసి ఆ లైన్మెన్ గారు, ఏఈ గారు దీని మీద తొందరగా బాగు చేస్తే బాగుంటుంది. మరి టీవీలు లక్షల రూపాయలు పెట్టి టీవీలు తెచ్చుకుంటున్నారు, టీవీలు కాలిపోతాయి. మరి ట్యూబ్ లైట్ వస్తలేదు, కొట్టుకుంటుంది మొత్తము. మరి మోటార్లు వస్తలేవు. మరి ఇంట్లో చిన్న చిన్న వాటర్ తాగడానికి నీళ్ళు హౌజులకే సంపులకి వెళ్ళి కొడదామంటే కూడా దాంట్లోకి వెళ్ళి కూడా వాటర్ వస్తలేదు. కాబట్టి ఈ ఏఈ గారు, లైన్మెన్ గారు ఈ ఇందిరమ్మ కాలనీ కిస్మత్పూర్ దాని గురించి చర్య తీసుకోవాలి. మరియు బండ్లగూడ మున్సిపల్ ఆఫీస్ పక్కన మరి కాలనీ మన యాదాద్రి కాలనీ, మన వినాయకనగర్ కాలనీ, సాయిబాబా కాలనీ, మన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న కాలనీలో కూడా రోడ్లు మరి కమిషనర్ గారికి కనిపించడం లేదా. డైలీ మరి అదే రోడ్డు పంట వస్తుంటాడు. మరి ఆ రోడ్లు ఇనాగ్రేషన్ చేసి 2 నెలలు అవుతున్నది ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న. మరి మిగతా కాలనీలలోనేమో రోడ్లు ఎంబడే మరి ఇమీడియట్లీ చేస్తున్నారు. మరి ఆ కాలనీలలో మరి ఎందుకు రోడ్లు చేస్తలేదు మరి ఎమ్మెల్యే గారికి గుర్తు చేసుకోవాలి. మరియు ఆ సాయిబాబా కాలనీలో సొంత డబ్బులు పెట్టుకొని 2 సంవత్సరాల కిందట టీఆర్ఎస్ పీరియడ్లలో ఆ కాలనీ వాసులు 5-6 లక్షలు పెట్టి డ్రైనేజ్ లైన్ వేసుకున్నారు. మరి కమిషనర్ గారిని అడిగితే డబ్బులు మాకు ఇవ్వనిక రాదని అంటున్నాడు. మరి కాలనీ వాసులు వేసుకున్నారు కాబట్టి దాన్ని ఏఈ రికార్డ్ చేసి సాయిబాబా కాలనీ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుంది. మన ప్రెస్టేజ్ దగ్గర ఐమాక్స్ లైట్ గురించి అడిగాము. ఐమాక్స్ లైట్ కూడా తొందరగా పెట్టిస్తే బాగుంటుంది. మన బండ్లగూడ మున్సిపాలిటీకి లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు వస్తున్నాయి. మరి ఎందుకు ఈ స్పెషల్ ఆఫీసర్లు సిబ్బంది మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? దయచేసి చెప్తున్నా, మొత్తం బండ్లగూడ మున్సిపాలిటీ రోడ్లు మొత్తము కిస్మత్పూర్ పోషమ్మ టెంపుల్ దగ్గర రోడ్డు మొత్తం అధ్వానంగా అయింది. మరి కమిషనర్ గారు దాని మీద ఎందుకు శ్రద్ధ పెడతలేడో దయచేసి చెప్తున్నా. అది రోడ్డు ఇమీడియట్లీ చేయాలి. మనం స్పీడ్ బ్రేకర్లు కూడా అక్కడక్కడ వేస్తే బాగుంటుంది. వివేకానంద స్టాచ్యూ దగ్గర కూడా మొత్తం బండ్లగూడ రోడ్డు పోయే రోడ్లు మొత్తం వర్షానికి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా మిగతా కాలనీలలో కూడా రోడ్లు మొత్తము గుంతలు ఉన్నది. కాబట్టి ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో, బండ్లగూడ మున్సిపాలిటీలో, బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో మన రోడ్లు ఎట్లా ఉండాలంటే అద్దంలాగా కనిపించాలి. మన మున్సిపాలిటీకి చాలా డబ్బు ట్యాక్స్ రూపంగా వస్తుంది. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి చెప్తున్న కమిషనర్ గారు వీటి మీద శ్రద్ధ పెట్టండి. మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్. ఈ పేదవాళ్ళని గుర్తించండి. రేషన్ కార్డులు మరి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది మన కాంగ్రెస్ పార్టీ రాబట్టి. మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డుల దాన్ని ఊసేలేదు కాంగ్రెస్ పార్టీ. మన నరేంద్రన్న ముదిరాజ్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దీని మీద దయచేసి పేదవారికి రేషన్ కార్డులు ఇప్పించి ఏర్పాటు చేయాలి. మరియు మన 60 గజాల స్థలాలు పేదవారికి గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో 500 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి, వీటితో పాటు మన ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి 5 లక్షలు ఇస్తున్నారు. ప్రతి మనిషికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పేదవానికి మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటారు. కాబట్టి మరియు వాళ్ళకు హెల్త్ కార్డులు కూడా రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై హింద్.